నమస్కారం. ఇప్పుడు మనకి ఇక్కడ డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకుంటారు. సో, ఇప్పుడు మనతో తన ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకునేటకి సృజన వస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. నా పేరు సృజన. మాది ప్రాపర్ నెల్లూరే. అసలు ఈ హాస్పిటల్ ఎలా తెలుసు అని అంటే 25 years బ్యాక్ కట్ చేస్తే మా మదరు నేను కన్సీవ్ అవ్వడానికి మేము అప్పుడు కావల్లో ఉండేవాళ్ళం. కావల్ నుంచి మేడం దగ్గరికి నేను కన్సీవ్ అవ్వడానికి వచ్చారు. సో 9 months మేడం దగ్గర చూపించుకున్నా. సో మా మదర్కి థైరాయిడ్ ఇష్యూ ఉంది, అందువల్ల దాన్ని కన్సీవ్ అవ్వలేకపోయింది. మేడం దగ్గరకు వచ్చిన తర్వాత థైరాయిడ్ టాబ్లెట్స్ ఇవ్వడము, ఆ తర్వాత 1 monthలోనే కన్సీవ్ అయ్యారు. 9 months ఇక్కడే చెక్ చేయించుకున్నారు. బట్ డెలివరీ మాత్రం అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అయింది, గుంటూరులో. సో సేమ్ ఇంకా అంతే, నేను మా సిస్టర్ ఇద్దరము మేడం దగ్గరే చూపించుకున్నాను. తర్వాత నేను పెద్ద, నాకు యంగర్ సిస్టర్ అనమాట. నాకన్నా ముందు నా సిస్టర్ కన్సీవ్ అయ్యారు. తను కన్సీవ్ సౌమిక కూడా డెలివరీ గురించి తను కూడా వీడియో చెప్పింది. సేమ్ తను కన్సీవ్ అయిన తర్వాత వెంటనే మా ఫాదర్ ఇక్కడికి, వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు, బట్ తను కన్సీవ్ అయ్యింది అని వెంటనే ఫస్ట్ మేడం దగ్గరికి తీసుకొని వచ్చారు. మా మదర్ చెప్తూ ఉండేది మాకు, ఇట్లా మేము ఆండాల్ మేడం దగ్గర చూపించుకునే వాళ్ళము, మేడం చాలా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు అప్పుడు, అలా చెప్తూ ఉండేవాళ్ళు మా మదర్. ఫస్ట్ నా సిస్టర్ ఇక్కడ చూపించుకుంది. తను ఎంత బిలీవ్ చేసిందంటే ఆండాల్ మేడంని, ఇంట్లో ఎవరు ఏం చెప్పినా వినేది కాదు. నాకు ఆండాల్ మేడం ఏం చెప్పారో నేను అదే చేసేదాన్ని. ట్రిప్కి వెళ్ళాలనిపిస్తుంది నాకు, ప్రెగ్నెన్సీ టైంలో పాండిచ్చేరి ట్రిప్ వెళ్ళాలి, అందరూ వద్దన్నారు. లేదు నేను మేడంని అడుగుతాను, మేడం ఓకే అంటే వెళ్ళిపోతానంటే తను వచ్చి మేడంని అడిగారు, మేడం ఓకే అనింది, మేము ట్రిప్ వెళ్ళిపోయాం. సో తను అంత బిలీవ్ చేసింది మేడంని. తను బిలీవ్ చేయడం వల్ల నాకు ఇంకా ఎక్కువ నమ్మకం వచ్చింది. తను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడే నేను కన్సీవ్ అయ్యాను. నార్మల్ చెక్స్ ఏం రాలేదు. యాక్చువల్లీ 5 years అయింది మ్యారేజ్ అయ్యి, ఎక్కడ చూపించుకోలేదు, ఏం లేదు, నార్మల్గానే మేము కన్సీవ్ అయ్యాము. తను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు తనది నార్మల్ డెలివరీ. చాలా వెరీ స్ట్రాంగ్లీ డిటర్మైండ్. మేడం నార్మల్ డెలివరీ చేస్తా అన్నారు, నేను నార్మల్ డెలివరీ చేసుకోవాలనుకుంటున్నాను, నార్మల్ డెలివరీనే అవుతుంది, నార్మల్ డెలివరీనే అయ్యింది. 2 days అడ్మిట్ అయిన తర్వాత తనకి పెయిన్స్ ఇండ్యూస్ చేశారు. యాక్చువల్లీ పెయిన్స్ రాలేదు, ఇండ్యూస్ చేశారు. పెయిన్స్ ఇండ్యూస్ చేసిన 2 daysకి తను నార్మల్ డెలివరీ చేసుకుంది. తనది అయిపోయిన 4 monthsకి నా డెలివరీ. లాస్ట్ మంత్ 26th నేను డెలివరీ అయింది. ఇప్పటికి 15 days నాకు డెలివరీ అయింది. నేను నార్మల్ డెలివరీనే చేసుకున్నాను. సేమ్ నాకు కూడా పెయిన్స్ ఇండ్యూస్ చేశారు. పెయిన్స్ ఇండ్యూస్ చేసిన 2 daysకి నార్మల్ డెలివరీ అయింది నాకు కూడా. ఎక్సర్సైజెస్, టాక్ టు బేబీ, ఇవన్నీ మీరు కరెక్ట్గా ఫాలో అయినందువల్లే మీకు నార్మల్ డెలివరీ అయ్యిందా అని అంటే అవ్వలేదు. నేను నాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, అంటే నా ఏజ్ గ్రూప్, ఈ 25, 24, 25, 26 ఏజ్ గ్రూప్ వాళ్ళు చాలా మంది నాలాగే బద్ధకంగా ఇవి చేస్తేనే అవుతుందా, ఏం చేసుకుంటాం అనే మైండ్ సెట్లో వాళ్ళు చాలా మంది ఉంటారు. సో నేను వాళ్ళకు ఒక ఎగ్జాంపుల్. ఎక్సర్సైజెస్ చేయడానికి నేను చాలా బద్దకిచ్చేదాన్ని. అసలు మా ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు, సౌమి నార్మల్ డెలివరీ చేసుకుంది, నువ్వు చేసుకోవాలి, అంత విగరస్ ఎక్సర్సైజెస్ చేసేదంటే తను. లిటరల్లీ నేను వర్కింగ్, ఒక ప్రైవేట్ బ్యాంక్లో వర్క్ చేస్తాను నేను. మార్నింగ్ లేచి బాత్ చేసామా, వర్క్ వెళ్ళామా, వచ్చామా, తినేసామా, పడుకున్నామా, అంతే. ఇంకా నేను అస్సలు ఎక్సర్సైజ్ చేసేదాన్ని కాదు, బెడ్ పై నుంచి దిగేదాన్ని కాదు, ఏం చేసేదాన్ని కాదు నేను. బట్ నాకెక్కడో ఒకటి ఏంటంటే, నా బాడీ పైన నాకు నమ్మకం ఉంది. మై బాడీ విల్ సపోర్ట్ మీ. నాకు కొంచెం నా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అని చెప్పి నాకు నేను అనిపించేది. బట్ నేను ఎక్కువ స్టెప్స్ ఎక్కి దిగడము, 3 floors కింద కూర్చొని లేయడము, 9th monthలో కూడా, ఇంకా 4-5 daysలో డెలివరీ ఉంది అని కూడా కింద కూర్చొని లేయడము, స్టెప్స్ ఎక్కి దిగడము, నేను చేయగలను, బద్ధకం లేకుండా నేను చేయగలను అనేవి నేను చేసుకునేదాన్ని. మేడం కూడా చెయ్యండి, మీకు కష్టంగా లేకపోతే మీరు చెయ్యండి అని చెప్పేవాళ్ళు. ఎక్సర్సైజెస్ చేశాను, బట్ అంత విగరస్గా చేయలేదు నేను. ఈ 3 floors అనేది బ్యాంక్ లోనా? ఇంట్లో అపార్ట్మెంట్. ఓకే. బ్యాంక్ లో ఎక్కువ కూర్చునేదే ఉంటుంది. సో అందుకోసం అని చెప్పి ఇంటి దగ్గరే నాకు కుదిరినప్పుడు వెళ్ళేదాన్ని, బతుకం వేసినప్పుడు అది కూడా చేసేదాన్ని కాదు నేను. బట్ ఐ ఆల్వేస్ బిలీవ్ 3 floors ఎక్కి దిగడం ఫ్రమ్ ఫస్ట్ మంత్ ఏమంత లేదు, భయం లేదు, ఎవరు భయపెట్టలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఒకళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యారు కాబట్టి. ఇంకా మా ఫాదర్ పొద్దున్నే లేచి వెళ్ళు, ఎక్సర్సైజ్ చెయ్యి, వాకింగ్కి వెళ్ళు, ఇలా చేసేవాళ్ళు. ఎప్పుడు ఇది ఇట్లా చెయ్యొద్దు అననే
నాకు కష్టంగా అనిపించేది కాదు కూడా. నాకు ఎప్పుడు కూడా నేను ఒక బేబీని క్యారీ చేస్తున్నాను అని అన్ఈజీనెస్ కానీ, లేకపోతే ఏదైనా నాకు కష్టంగా ఉంది, బ్రీతింగ్ ప్రాబ్లమ్ అని అలా ఎప్పుడూ లేదు. ఇట్ వాజ్ ఆల్వేస్ ఈజీ ఫర్ మీ ఫర్ ఆల్ 9 months 9 కూడా months కూడా చాలా ఈజీగా ఉండింది నాకు. నేను ప్రెగ్నెంట్ అని కూడా నాకు ఏ మూమెంట్లో అనిపించలేదు. నేను 9th month వరకు కూడా వర్క్ చేశాను. ఈ రోజు మెటర్నిటీ లీవ్ తీసుకున్నాను. ఆ నెక్స్ట్ వీక్ అదే డేకి నాకు డెలివరీ Delivery అడ్మిట్ అయిపోయాను అయిపోయింది. నేను. యాక్చువల్లీ పెయిన్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాము అని అనుకున్నాము. బట్ చెకప్కి వచ్చినప్పుడు ఏంటంటే బేబీ హార్ట్ బీట్ మాకు అంత సాటిస్ఫాక్టరీగా లేదు, యూ బెటర్ జాయిన్ అని చెప్పారు దివ్య మేడం. సో మేము జాయిన్ అయిపోయాం. ఓకే, ఎందుకు రిస్క్ తీసుకోవడం అని చెప్పి జాయిన్ అయిపోయి పెయిన్స్కి మెడిసిన్ పెట్టించుకున్నాను నేను. 24th మెడిసిన్ పెట్టించుకున్నాను, 24th ఈవినింగ్. 24th ఈవినింగ్, 25th ఫుల్, 26th మార్నింగ్ 11 o'clockకి డెలివరీ డెలివరీ అయింది. అయింది. ఆ 2 days కూడా పెయిన్స్ ఉన్నాయి. బట్ మా సిస్టర్ సపోర్ట్, స్టాఫ్ సపోర్ట్, షీ వాజ్ ఆల్వేస్ దేర్. థ్యాంక్స్ టు మై సిస్టర్ యాక్చువల్లీ. ఆ 2 days కూడాను షీ వాజ్ దేర్. ఎక్సర్సైజ్ ఆ 2 days 9 months చెయ్యని ఎక్సర్సైజ్లన్నీ ఆ 2 daysలో చేశాను. తిడుతూనే ఉండేది నన్ను, నువ్వు ఆ 9 months చేస్తుంటే ఇప్పుడు అంత కష్టపడేదాన్ని కాదు. నువ్వు చాలా చేసేదాన్ని, స్క్వాట్స్, డక్ వాక్, బాల్ ఎక్సర్సైజ్. ఆ 2 days చాలా విగరస్ గా చేసాను. అసలు నన్ను నిద్రపోనిచ్చేది కాదు. మెడిసిన్ పెట్టించుకున్నా కూడా నువ్వు పడుకోవద్దు, ఎక్సర్సైజ్ చేయి, అయిపోతుంది అని చెప్పి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనము డాక్టర్స్ని ఫోర్స్ చేయనంత వరకు, అంటే మాకు ఇట్లా అయిపోవాలి, మాకు ఇట్లా చేసేయాలి అన్నంత వరకు మనం వాళ్ళకి ఎంతైతే టైం ఇస్తామో వాళ్ళు మనకు అంత సేఫ్గా నార్మల్గా డెలివరీ చేస్తారు. వెడ్నెస్డే మా ఫ్యామిలీలో సెంటిమెంట్ యాక్చువల్లీ. మండే అడ్మిట్ అయ్యాము, ట్యూస్డే అయిపోవాలి అనేది మా థాట్ అనమాట బ్రెయిన్లో. బేబీకి కూడా అదే చెప్పాము, ట్యూస్డే వచ్చేసేయాలి, ఈరోజు పెయిన్స్ ఇండ్యూస్ చేశారు, నెక్స్ట్ డే వచ్చేసేయాలి అని చెప్పి. బట్ దివ్య మేడం ఏమన్నారంటే, ఐ వాజ్ 1 finger డైలేటెడ్ అడ్మిట్ అయినప్పుడు. దేర్ వర్ నో ఛాన్సెస్ దట్ ఐ డెలివర్, నార్మల్ డెలివరీ చేసుకునేదానికి ఛాన్సెస్ లేదు. మై బేబీ వాజ్ 3 kgs వెయిట్. ఇవి నా బ్రెయిన్లో 3 kgs వెయిట్, మేడం 2.8 అన్నారు. నార్మల్ డెలివరీ అవుతుందా అనేది ఒక బ్రెయిన్లో ఒక సైడ్ రన్ అవుతూ ఉంది నాకు. అసలు డైలేషన్ లేదు, అవుతుందా, ఒక నెక్స్ట్ డేనే అయిపోవాలి అని చెప్పి. దెన్ దివ్య మేడం వచ్చినప్పుడు, విల్ గివ్ సమ్ టైమ్ సుజనా, నీకు టైం పడుతుంది, నీ లేబర్ ఇండ్యూస్ అవ్వడానికి, బేబీ హెడ్ వచ్చి ఫిక్స్ అవ్వడానికి టైం పడుతుంది, మీకు తొందర ఏం లేదు అని అంటే ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అవుతుంది అని చెప్పారు మేడం. దెన్ మేము అనుకున్నాం, ఎప్పుడైతే మనకు నార్మల్ డెలివరీ అవ్వడం కావాలి, ఏ రోజైతే ఏముంది, బేబీ వచ్చిన రోజే మంచి రోజు అని అనుకొని ఇంకా మేము ఫిక్స్ అయిపోయాం, ఎప్పుడైతే అప్పుడు అయింది అని చెప్పి. ట్యూస్డే ఆల్ ఫుల్ డే వి వెయిటెడ్, ఇట్ డింట్ హ్యాపెన్. మళ్ళీ ట్యూస్డే రోజు నైట్ అగైన్ మళ్ళీ జెల్ పెట్టడం జరిగింది. వెడ్నెస్డే మార్నింగ్ 9 o'clockకి ఇట్ స్టార్టెడ్. ఫుల్ పెయిన్స్ అసలు. ఐ వాజ్ కంటిన్యూస్లీ వర్కింగ్ అవుట్, బాల్ ఎక్సర్సైజ్ అని, స్క్వాట్స్ అని. అవి నాకు ఆ లాస్ట్ 2 hours స్టాఫ్ సపోర్ట్ చేసినంత ఐ విల్ నెవర్ ఫర్గెట్. అసలు ఆ పెయిన్స్ వచ్చేటప్పుడు దట్ 1 person కేమ్ మేడం, నాకు మసాజ్ చేశారు. అసలు నేను అసలు మర్చిపోలేను, ఎంత హెల్ప్ అయిందంటే నాకు ఆ మసాజ్ తను పెట్టిన బ్యాక్ ప్రెషర్కే నాకు బేబీ కిందకు వచ్చేసిందేమో అనిపించింది. అంత రిలాక్సింగ్గా ఉంది అసలు ఆ మసాజ్. మీకు పెయిన్స్, కాంట్రాక్షన్స్ వచ్చినప్పుడు మీరు ఏ పొజిషన్లో బ్రీత్ చేసుకోవాలి, ఎలా బ్రీత్ చేయాలి, ఇదంతా ఒక 7-8 members వచ్చేసారు నాకు పెయిన్. ఆ రోజు వేరే డెలివరీ ఏది లేదనుకుంటా. ఎవ్రీబడి కేమ్ టు మీ, ఆ రూమ్లోకి వచ్చేసి ఎవ్రీబడి వర్ టెల్లింగ్. కాంట్రాక్షన్స్ వచ్చే టైంలో బేబీ హార్ట్ బీట్ తగ్గిపోయింది. ఇలానే కానీ కంటిన్యూ అయితే వీ హ్యావ్ టు గో ఫర్ C-section అని చెప్పి దివ్య మేడం చెప్పారు. దెన్ మై సిస్టర్ శాంత మేడం, వీళ్ళిద్దరు నా పొట్ట దగ్గరకు వచ్చేసి దే స్టార్టెడ్ టెల్లింగ్ టు బేబీ, మా నాన్న, మా అమ్మకి నీ హార్ట్ బీట్ తగ్గిపోతుంది, C-section చేసేస్తారంట, నువ్వు హార్ట్ బీట్ తొందరగా రైజ్ చేసుకో, అది ఇది అని చెప్పి షీ వాజ్ కంటిన్యూస్లీ టెల్లింగ్ ఫర్ ½ an hour. తను చెప్పే టైంలోనే ఆ బేబీ హార్ట్ బీట్ స్టార్టెడ్ రైజింగ్. ఆ టైంలోనే తను చెప్తుంది, బేబీ హార్ట్ బీట్ రైజ్ అయింది. ఆ మూమెంట్లో కానీ రైజ్ అవ్వకుండా ఉంటే ఖచ్చితంగా C-sectionకి వెళ్ళిపోయి ఉండేవాళ్ళం. అట్లే హార్ట్ బీట్ డౌన్లోనే ఉండింటే. బట్ నేను నన్ను చెప్పమంటున్నారు కానీ నేను మనసులో అనుకుంటున్నాను కానీ ఆ పెయిన్స్కి నేను బయట చెప్పలేకపోతున్నాను. సో డెఫినెట్లీ మీరు ట్రస్ట్ చేసిన పర్సన్ని ఆ టైంలో పక్కన పెట్టుకోండి. మీరు మాట్లాడలేరు అని అన్నప్పుడు షీ వాజ్ దేర్ ఫర్ ఆల్ 9 months. షీ వాజ్ టాకింగ్ టు మై బేబీ. దట్ టైమ్ షీ టోల్డ్, సో మై బేబీ
వినింది చేసింది కూడా. వెంటనే రియాక్షన్ ఆ టైంలో వెంటనే బేబీ హార్ట్ బీట్ రైజ్ అయ్యింది. సో దెన్ ఇమీడియట్గా నేను అప్పటికి ఇంకా అదే డైలమాలో ఉన్నాను. నా బ్రెయిన్లో ఓకే బేబీ 3 kgs వెయిట్ ఉంది, అందరు అవుతుంది అంటున్నారు కానీ 3 kgs వెయిట్ ఉంది అన్న థాట్లో ఉంటే దెన్ ఆండల్ మేడం ఉన్నారు అక్కడ. అయిపోయింది ఇంకా బేబీ హార్ట్ బీట్ రైజ్ అవుతుంది, అంతా బాగుంది అన్నప్పుడు మేడం జస్ట్ ఒక వర్డ్ అన్నారు, నువ్వు నీ బేబీ మీ వర్క్ మీరు చేశారు, ఇప్పుడు మా వర్క్ మేము చేస్తాము, నీది 100% అయిపోయింది, ఇంకా నువ్వు ఏం చేయబడలేదు, మా పార్ట్ ఇప్పుడు మేము చేస్తాము అన్నప్పుడు దెన్ ఐ రిలాక్స్డ్. ఆ వర్డ్ ఆఫ్ అష్యూరెన్స్ అనేది ఆ టైంలో నాకు చాలా హెల్ప్ అయ్యింది యాక్చువల్లీ. మేడం ఆ వర్డ్ చెప్పడం వల్లే నేను రిలాక్స్ అయ్యాను. అసలు మేబీ అది చెప్పకుండా ఉండింటే నేను ఇంకా నా హార్ట్ బీట్ కూడా రైజ్ అయిపోయి ఉండేదేమో. అందరూ లేదు బేబీ హార్ట్ బీట్ తగ్గిపోతుందంటే మా అమ్మమ్మ కానీ వాళ్ళు కానీ ఏదన్నా ప్రాబ్లం ఉంటే సీ సెక్షన్కి వెళ్ళిపోండి అని అన్నారు. ఓన్లీ ఆండాల్ మేడం అండ్ మై సిస్టర్ టోల్డ్ లేదు తను నార్మల్ డెలివరీ చేసుకుంటుంది, అవుతుంది తనకి అని చెప్పి. సో ఆ మూమెంట్లో మిమ్మల్ని ఎవరు డిస్కరేజ్ చేయొద్దు. అలా చేసే వాళ్ళు ఉంటే మీరు వాళ్ళ మాటలు వినొద్దు. మీరు చాలా సెల్ఫ్ కాన్ఫిడెంట్ అయి ఉంటే ఓకే, లేదు అని అంటే మాత్రం మిమ్మల్ని ఖచ్చితంగా ఎంకరేజ్ చేసే వాళ్ళని పక్కన పెట్టుకోండి, వాళ్ళ మాటలే మీరు చెవులోకి ఎక్కించుకోండి. ఆ మూమెంట్లో మనం ఒక్కళ్ళు అలా మనల్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఒక్కళ్ళు లేదు అవ్వట్లేదు కదా, పెయిన్స్ వచ్చేస్తున్నాయి, సీ సెక్షన్కి వెళ్ళిపోదాం అంటే మనం వెళ్ళిపోతాం, అంటే అంత పెయిన్స్లో ఉంటాం మనము. బట్ ఆండాల్ మేడం దట్ వర్డ్ నాకు ఇప్పుడు కూడా నేను ఎంతమందికి చెప్తానో మా ఇంట్లో కూడా, ఆ మేడం ఆ వర్డ్ చెప్పడం వల్లే నాకు ఆ టైంలో నేను నార్మల్ డెలివరీ చేసుకోగలిగాను అని చెప్పి. సో దట్ ఆ మూమెంట్లో ఆ వర్డ్ ఆఫ్ అష్యూరెన్స్, ఆ సపోర్ట్ డెఫినెట్లీ రిక్వైర్డ్. ఫ్యామిలీ మెంబర్స్ ఎస్పెషల్లీ ఖచ్చితంగా ఉండండి, సపోర్ట్ చేయండి. పెయిన్స్ వస్తున్నాయి మీరు చూడలేకపోతున్నారు అని చెప్పి ఏం లేదు. డెలివరీ అయిన తర్వాత అసలు ఇప్పుడు గుర్తుకోవట్లేవు ఆ పెయిన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి ఈజీగా వచ్చేసింది. మేడం అది చెప్పిన తర్వాత నేను కూల్ అయిపోయాను, రూమ్లోకి తీసుకెళ్ళిపోయారు, పుష్ అన్నారు, 2 times పుష్ చేశాను, బేబీ వచ్చేసింది. నాకు తెలుస్తుంది, అనస్థీషియా ఇచ్చారు, వచ్చేసింది, ఏంటి ఇంత తొందరగా వచ్చేసింది, ఇంతే నా బేబీ వచ్చేసేది అని అనిపించింది. అసలు బేబీ వచ్చింది కూడా అర్థం అవ్వలేదు, అంత ఈజీగా డెలివరీ చేసేసారు. ఇట్ వాజ్ ఆల్ హ్యాపీ డెలివరీ. పెయిన్స్ ఉంటాయి, అవన్నీ మనం తట్టుకోవాలి. పెయిన్స్ బేబీ డెలివరీ అయిపోయిన తర్వాత ఆ పెయిన్స్ అసలు తెలియదు కూడా. సో యూ టాక్ టు బేబీ చెయ్యండి. నేను చేయలేదు, బట్ మై ఫ్యామిలీ మెంబర్స్ డిడ్, ద బేబీ లిజన్. మీరు పెద్ద టాక్ టు బేబీ నేను అంత టైం లేదు, అంత యాక్టివ్ గా చేసేదాన్ని కాదు, నేను చెప్పేదాన్ని. బట్ నేను ఐ ఆల్వేస్ బిలీవ్డ్ బేబీ ఏడవకూడదు, బేబీ ఇలా ఉండాలి, ఇవి చెప్పేదాన్ని కాదు. కానీ నేను కొంచెం ఎమోషనల్ పర్సన్, కొంచెం నన్ను ఇట్లా కదిలిచ్చారంటే నేను ఏడ్ చేస్తాను అనమాట. సో ఐ టోల్డ్ మై బేబీ దట్ నాకు ఆ బేబీలో క్వాలిటీ వద్దు అని అనుకున్నాను. అది నేను చాలా స్ట్రాంగ్ గా చెప్పుకున్నాను. నువ్వు చాలా స్ట్రాంగ్ ఉండాలి, ఎమోషనల్ గా స్ట్రాంగ్ ఉండాలి, ఫిజికల్ గా స్ట్రాంగ్ ఉండాలి, ఎవర్ యు ఆర్ బాయ్ ఆర్ గర్ల్ నువ్వు స్ట్రాంగ్ ఉండాలి, తప్పు అని అనిపిస్తే నువ్వు నోట్ తెరిచి చెప్పాలి, ఇలాంటివి చెప్పుకునేదాన్ని నేను. వాట్ ఎవర్ ఐ వాంటెడ్ అవి చెప్పుకునేదాన్ని. సో ఇలా అమ్మని ఏడ్పించకూడదు, ఇవన్నీ చెప్పేదాన్ని కాదు. ఇవి నేను ఐ థాట్ బేబీస్ విల్ క్రై అలా చెప్పుకునేదాన్ని. కానీ ఇప్పుడు కొంచెం ఏడిపిస్తే, ఈ 15 days ఎప్పుడైనా ఏడిస్తే మా సిస్టర్ అనేది చెప్పలేదు కదా నువ్వు అందుకే ఏడుస్తుంది, ఇప్పుడు చెప్పినా వింటుంది. అదే నేను ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు ఫీడ్ చేసేటప్పుడు కొంచెం అలా మాట్లాడేటప్పుడు ఫస్ట్ 3 months కూడా వింటారు బేబీస్ అని చెప్పారు కదా. సో నౌ ఐఎమ్ టెలింగ్ ఆల్ దోస్, ఏడవకూడదు, అమ్మకి సపోర్ట్ చేయాలి, అమ్మ వర్క్ వెళ్ళిపోతుంది 6 months కి, అమ్మమ్మ దగ్గర ఉండాలని ఇప్పుడు చెప్తున్నాను. సో ఇట్ వాజ్ ఆల్, నాకు నార్మల్ డెలివరీ అయ్యింది నా లాంటి పర్సన్కి అంటే ఆల్ బికాస్ ఆఫ్ ఆండాల్ మేడం అండ్ ద స్టాఫ్. బిగ్ థ్యాంక్స్ టు ఆండాల్ మేడం అండ్ స్టాఫ్. చాలా మంది ఎవరు ఈ డేస్లో నార్మల్ డెలివరీ చేసేది, నార్మల్ డెలివరీ అయ్యిందా అని అంటారు. బట్ హియర్ ఇట్ హ్యాపెన్స్ ఇఫ్ యూ ఆర్ రియలీ విల్లింగ్ టు గో ఫర్ నార్మల్ డెలివరీ. మనం గట్టిగా అనుకుంటున్నాము అంటే మేడం ఖచ్చితంగా చేస్తారు, వాట్ ఎవర్ మైట్ బి ద సిచ్యువేషన్ యు ఆర్ ఇన్. అంతే. సో దీంట్లో సౌమిక ఒకసారి, ఎందుకంటే సిస్టర్ గురించి ఎంత చెప్పింది, తను కూడా వీడియో ఉంది. సో మీరు ఒక మాట చెప్పండి, హౌ ఇట్ వాస్ టు సపోర్ట్ యువర్ సిస్టర్. యాక్చువల్గా తన చిన్నప్పటి నుంచి తను ఒక్క ఇంజెక్షన్ చేయించుకున్నది లేదు, తను పెయిన్ త్రూ వెళ్ళింది లేదు అసలు చిన్నప్పటి నుంచి టిల్ ద నార్మల్ డెలివరీ. నేను ముందు నుంచే కొంచెం హాస్పిటలైజ్ అయ్యేదాన్ని, సో ఆ పెయిన్ భరించారు అందరూ అనేవాళ్ళు. తను మా అమ్మమ్మ అయితే అంటే వాళ్ళ అత్తగారు మా మామని మ్యారేజ్ చేసుకుంది. సో మా అమ్మమ్మ చాలా ప్యాంపర్ చేసి చిన్నప్పటి నుంచి అమ్మ దగ్గర పెరిగింది. చాలా ప్యాంపర్ అంటే చాలా ప్యాంపర్, మా మదర్ కన్నా.
సో ఆమె ఉంది, ఆమె షీ వాంట్స్ టు దేర్ విత్ హర్. ఓకే. సో తను ఆ పెయిన్ అయితే తను బాధపడేది లోపల లోపల, నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ. దివ్య మేడం వచ్చినప్పుడు కూడా చూసుకోండి ఏమైనా అయితే సి సెక్షన్కి వెళ్ళింది అని నేను చెప్పా. అమ్మమ్మ లేదమ్మమ్మ తను ఐ నో హర్, తను స్ట్రాంగ్గా, తను చిన్నప్పటి నుంచి క్లాసికల్ డాన్సర్, తన బాడీ చాలా ఫ్లెక్సిబుల్, షీ కెన్ బేర్ పెయిన్స్, నాకు తెలుసు. కానీ ఇంట్లో ఎవ్వరు, ఎందుకంటే తను ముందు ఎప్పుడు వెళ్ళలేదు ఆ పెయిన్ త్రూ. సో నేను చెప్పేదాన్ని అందరికి, తను వెళ్తుంది, మీరు అస్సలు ఏం నెగిటివ్గా చెప్పొద్దు, మీరు అసలు ఉండొద్దు. నేను డెలివరీ టైం నా బేబీ ఇప్పుడు 7 months, తను ఇంట్లో ఉంచేసి మీరు అందరూ అక్కడే ఉండండి, ఎవ్వరు రావద్దు. సరే అమ్మమ్మ ఉండాలనుకుంటుంది కాబట్టి మీరు అమ్మమ్మని ఉంచండి, మీరు ఎవ్వరు రా అంటే వాళ్ళు ఎవ్వరు ఉండలేదు. నేను ఒక్కటే 2 days నైట్స్ ఉన్నాను దాని దగ్గర. అసలు చాలా లేజీ పర్సన్ అనమాట తను. నేను కూడా లేజీ, బట్ టైం వచ్చినప్పుడు ఐ విల్ డూ థింగ్స్. సో చెప్పాను, మా మేడం చేస్తారు అక్క, నువ్వు పాజిటివ్గా ఉండు, నువ్వు ఏం చేయదు, నువ్వు ఎక్సర్సైజ్ చెయ్యి చాలు అంటే. ఇప్పుడు కూడా చేయకపోతే తనకు సింగిల్ ఫింగర్ ఉంది తన డైల్యూషన్. సో యూ హ్యావ్ టు డూ, ఈ టైంలో నువ్వు చెయ్యాలి. బేబీ 3 kgs అని తనకి డౌట్ ఉంది, కానీ ఐ సా వీడియోస్, చాలా వీడియోస్ చూసాను నేను, మేడం వీడియోస్. 3 kgs చేసుకున్నారు తను. నా డెలివరీ అప్పుడు కూడా ఒక అక్క వచ్చి చెప్పింది నాకు, నా బేబీ 3 kgs ఉంది, అయినా నేను ఒబెసిటీతో ఉన్నాను, అయినా నేను చేసుకున్నాను అని. ఐ వాజ్ షూర్ అది నార్మల్ డెలివరీ అవుతుంది కానీ, బట్ తన కాన్ఫిడెన్స్ ఉండాలి, తన పాజిటివిటీ ఉండాలి అని అనుకున్నాను. అదే చెప్పాను నేను తనకి. దివ్య మేడం వాజ్ సో సపోర్టివ్, అన్ని క్లియర్గా నెక్స్ట్ స్టెప్ ఏంటి అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మేడం చాలా బాగా తీసుకొచ్చింది. అండ్ లాస్ట్ మినిట్లో ఆండల్ మేడం వచ్చేసరి ఇంకా ఫుల్ సపోర్ట్. ఇంకా ఆండల్ మేడం గురించి నాకు తెలిసిందే కాబట్టి ఇంకా ఇద్దరు ఉన్నారు, మదర్ అండ్ డాటర్ చూసేసుకుంటారు అని నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉండేది. ఇంకోటి ఏంటంటే సపోర్ట్ అండి. తన ముందు నుంచి మీకు లోపల ఉంచుకున్నా కానీ ఒక ప్రెగ్నెంట్ లేడీకి అది బయటకు చెప్పకండి, ఎందుకంటే పాజిటివ్గా స్ప్రెడ్ చేయండి. బేబీ ఎప్పుడు పాజిటివ్గానే ఉంటాను. తనని ప్రెగ్నెన్సీ త్రూ ఎంత హ్యాపీగా ఉంచగలిగితే బేబీ అంత హ్యాపీగా హెల్తీగా పెరుగుతారని నేను నా బేబీ, ఎందుకంటే నా హస్బెండ్తో నేను చాలా హ్యాపీగా ఉంటాను. సో నేను ఇంటి దగ్గర ఉండకుండా నేను వర్క్ చేస్తూ మా హస్బెండ్ దగ్గరే ఉండేదాన్ని. తను చాలా ఎమోషనల్ అనమాట, బేబీ ఏడిస్తున్నా ఏడ్చేస్తుంది. నేను చెప్పేదాన్ని, మా అక్క మేడం చెప్పారు నాకు 3 months దాకా బేబీ వింటది మాట, నువ్వు ఇప్పుడు దాకా చెప్పుకోలేదు, ఇప్పుడు చెప్పుకో, బాగా వింటది బేబీ. తను బర్ప్ చేయదు, తను కంటిన్యూస్ గా చెప్పేదాన్ని, బర్ప్ చేయనా బర్ప్ చేయనా. ఆల్సో లిజన్స్, అస్సలు బర్ప్ చేయదు, చేసేది కాదు, బర్ప్ చేసేది కాదు, తినే చూసుకునేది. పాలు తాగించగానే తనకి ఇచ్చేసేదాన్ని. ఇచ్చేసి స్టార్టింగ్లో నేను చెప్పేదాన్ని కాదు, బర్ప్ చేస్తూ ఉండేదాన్ని, బట్ చేసేది కాదు. తనకి ఇచ్చేదాన్ని. తను ఫస్ట్ బర్ప్ చెయ్యాలి నువ్వు అని చెప్పి దెన్ షీ యూస్ టు ట్యాప్, వెంటనే బర్ప్ చేసేది. నేను అనుకునేదాన్ని నాకన్నా నీ మాటలు ఎక్కువ వింటుంది, బికాస్ యూ స్పోక్ టు హర్ ఆల్ మై ప్రెగ్నెన్సీ అని. సో యూ టెల్ యువర్ బేబీ ఫస్ట్, మీరు ఆ బేబీ ఏం చేయాలనుకుంటుందో మీరు చెప్పండి. ప్రెగ్నెన్సీ డెలివరీ అయిన తర్వాత అయినా పర్వాలేదు, ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ దెమ్ నౌ. డెలివరీలో ప్రెగ్నెన్సీలో చెప్పలేదు అని ఏం మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. డెలివరీ అయిన తర్వాత కూడా చెప్పండి, యువర్ బేబీ విల్ లిజన్ టు యూ. తిన బేబీ అయితే 4-5 o'clockకి అలా 4:35కి లేస్తుంది ఎర్లీ మార్నింగ్, మోషన్ వెళ్తుంది అనమాట. ఆ టైంలో అందరు లేచి తను క్లీన్ చేసి పడుకోవాలంటే షీ టోల్డ్ వన్ డే పడుకునేటప్పుడు, నాన్న నువ్వు 4:30కి లేయొద్దు, నీకు కొంచెం ఎక్కువ పాలు ఇచ్చేస్తాను నేను, నువ్వు 5:36 ఆ టైంలో లేయి. ఆ టైంలో లేస్తే అందరు అప్పటికి లేచేస్తారు, ఎవరికి నిద్ర డిస్టర్బెన్స్ ఉండదని. ఇమీడియట్లీ నెక్స్ట్ డే షీ వోకప్ ఎట్ 6 o'clock. నేను షాక్ అసలు. ఫ్రమ్ దాట్ డే టు టిల్ డేట్ షీ విల్ వేకప్ ఎట్ 6 o'clock. 6 o'clock లేచి మోషన్కి వెళ్తుంది. సో బేబీస్ విల్ డెఫినెట్లీ లిజన్. మీకు టైం ఉండకపోవచ్చు, బట్ మీకు టైం లేకపోయినా ఆస్క్ యువర్ హస్బెండ్ టు టాక్ టు యువర్ బేబీ, ఆస్క్ యువర్ మదర్ టు టాక్ టు యువర్ బేబీ. ఎవరు మాట్లాడినా బేబీ వింటుంది, ఎవరు మాట్లాడినా బేబీ రెస్పాండ్ అవుతుంది. ఇష్టంగా చెప్పుకోండి, బేబీ విల్ డెఫినెట్లీ లిజన్. మన బేబీ మన మాటే వింటుంది. 3 months దాకా అని చెప్పారు కదా, 3 months దాకా నేను ఇప్పటికీ టిల్ డేట్ మార్నింగ్ కూడా నేను బేబీతో మాట్లాడాను. నేను పెద్దమ్మ వెళ్తున్నాము, సో నువ్వు అమ్మమ్మ దగ్గర ఉండాలి, చిన్న బేబీ ఉంది నీతో పాటు, సో అమ్మమ్మ ఇద్దరిని చూసుకోలేదు, నువ్వు నిద్రపో మేము వచ్చేదాకా అని. ఇప్పటికీ నేను ఏదైనా జర్నీ చేస్తున్నా చెప్పేదాన్ని. ఏమన్నా ట్రైన్ ఎక్కేటప్పుడు నాన్న ఎక్కుతున్నాము, ఏసీలో కంఫర్ట్ లేకపోతే నేను కప్పేస్తాను, ఏమైనా ఉద్దపితే ఏడు అని చెప్పింది. నేను ఒక్కటి చెప్పేదాన్ని, ఆకలి ఉంటే నిద్ర ఉంటే ఏడువు అనేదాన్ని. అది ఇప్పటికీ అంతే, ఆకలి నిద్ర, ఇంకా అస్సలు వేరే దానికి ఏడవదు, ఆడుకుంటుంది ఆమె. కొంచెం గారం ఎక్కువ, ఫుల్ ప్యాంపర్ వేస్తూ ఉంటారు, అందరు చుట్టూరు ఉండాలి, ఎప్పుడు నవ్వు. ఇది నేను ఎవ్రీ టైం 9 months నేను ఒకటే స్టార్టింగ్లో వర్డ్ నవ్వుతూనే ఉండు అంటే. ఇప్పుడు మా ఫ్యామిలీ వాళ్ళందరూ తన స్మైల్కి చాలా అట్రాక్ట్ అయిపోతారు అనమాట. ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది. ఏమన్నా
తను ఇబ్బంది పెడుతున్నా ఏడుస్తుంది కదా, అప్పుడు నిద్రపోలేదు, అప్పుడు ఇబ్బంది పెడుతున్నా కానీ నిద్రపోయేటప్పుడు ఒక స్మైల్ ఇచ్చేస్తుంది అప్ప, ఇట్లా అట్లా ఇట్లా జుమ్మని వెళ్ళిపోతుంది. ఆ స్మైల్ చాలా అనిపిస్తుంది. బేబీస్ మనం బేబీస్ చిన్నప్పుడు ఎలాంటి వాటర్ లాగా మనం దేంట్లో పెడితే అలా మౌల్డ్ అయిపోతారు కదా. సో మీ మాట చెప్తూ 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 మీరు ఏం చెప్తే మీ మాట వింటుంది, నా మాట వినట్లేదు అనే క్వశ్చనే అవ్వద్దు. ఎందుకంటే మీరే ఉంటారు, మీరే మాట్లాడకపోతే ఎవరు వింటారు చెప్పండి. చిన్నప్పటి నుంచి వాళ్ళు మౌల్డ్ అవుతారు కాబట్టి మనం మన మన బాటిల్ మనం ప్రిపేర్ చేసుకొని ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పి మీరే మౌల్డ్ చేసుకుంటా మాట్లాడుకుంటా మా హస్బెండ్ కూడా అంతే మాట్లాడుతూనే ఉంటారు తనతో, అది చెప్తారు ఇది చెప్తారు అంటే ఆమె అర్థం చేసుకోలేదు. బట్ మీ మాటకి వాళ్ళు మళ్ళీ సబ్ కాన్షియస్ మైండ్ అలవాటు పడి ఉంటుంది. సో పెద్దయినా కూడా మా ఫాదర్ ఇలా చెప్పాడు, నేను చేసేయాలి చెప్తూ ఉన్నారు, నేను అసలు నాకు అది తెలుసు, నేను ఇది చేయగలను అది చేయగలను అని. సో అది హెల్ప్ అయింది. మంచిది. సో ఈ డాక్టర్ బేబీలో ఒక్కొక్కసారి మనకి అదే చెప్పారు, ఎంత ఇష్టంగా మనం చేస్తాము, చేయంగా కొంచెం రెస్పాన్స్ ఫ్రమ్ ద బేబీ వచ్చే కొద్దికి మనకి దాని మీద నమ్మకం వచ్చేస్తుంది. సో అప్పుడు బాగా ఆఫ్టర్ డెలివరీ ఏంటంటే మనకి డాక్టర్ బేబీ అప్పుడు చేయకపోయినా నైట్ మనం చేస్తూ ఉండే కొద్దీ ఒక స్టేజ్లో ఆ ప్రోగ్రామింగ్ బాగా అయిపోతే మనం అనుకున్నా చాలు, జస్ట్ 1 word చెప్పినా చాలు, కానీ ఆ ప్రోగ్రామింగ్ స్ట్రాంగ్ అయిపోవాలి. అది ఎట్లా అంటే స్మూత్ రోడ్ లాగా ఉంటే ఆ బండి ఎంత ఈజీగా వెళ్ళిపోతుందో అట్లా యాక్షన్ అనేది మనకి బాగా వచ్చేస్తుంది మన మాటకి. కానీ అది అయ్యేంత వరకు మనం రిపిటిషన్ చేస్తూ ఉండడం. పుట్టిన తర్వాత ఒక్కొక్కసారి కొన్ని వద్దు అని మనం చెప్తే అది డే టైంలో కాకుండా నైట్ టైం నిద్రపోయేటప్పుడు ఇది చెయ్యొద్దు అంటే అప్పుడు సబ్కాన్షియస్లో రిజిస్టర్ అవుతుంది. ఏమేమి కావాలి అప్రిషియేట్ చేసేదాన్ని డే టైం చేయండి, ఏమేమి వద్దు అనేది మాత్రం నైట్ టైం చేస్తే కొన్ని రోజుల్లో కొన్నిసార్లు 1 week 2 weeks కొంతమందికి 1 month కూడా పట్టదు, కానీ ఇట్ హ్యాపెన్స్. అది మాత్రం చాలా థ్యాంక్స్ ఇద్దరికి. ఓకే, తర్వాత ఇంకొక ఇది ఏంటంటే ఎక్సర్సైజ్ పెద్దగా చేయకపోయినా దాని గురించి పెద్ద బాధపడొద్దు అంటారు. ఏదో ఒకటి బట్ తనకి తన బాడీ మీద అట్లీస్ట్ 3 floors ఎక్కి దిగుతుంది, కింద కూర్చొని తీసుకుంటుంది. సో ఆ ఒక్క యాక్టివిటీ మీద యు ఆర్ కంఫర్టబుల్, బీ లైక్ దట్. అది కూడా చేయకుండా కంప్లీట్ బెడ్ రెస్ట్ ఉండి తర్వాత నార్మల్ అయిన వాళ్ళు చూసినా. కాబట్టి ఎక్సర్సైజ్ అనేది మంచిది, కానీ అది చేయలేదండి దానికంటే ఎక్కువగా మైండ్ రిలాక్స్ అయితే బాడీ డెఫినెట్గా మజిల్స్ రిలాక్స్ అయిపోతుంది. కాబట్టి మనం ఇది చేయలేదని గిల్ట్ మాత్రం తీసుకోవద్దు, ఎంత వీలైతే అంత చేసుకోండి. తర్వాత ఈ హార్ట్ బీట్ వేరియేషన్ వచ్చేటప్పుడు డెఫినెట్లీ కొన్నిసార్లు ఒక ఆమెకి హార్ట్ బీటింగ్ 170కి వెళ్ళిపోయింది. సో హస్బెండ్ని పక్కన వచ్చి కాసేపు ఉండమన్నాం. ఇది ఆల్ ట్రయల్. హస్బెండ్ మాట్లాడిన తర్వాత ఒక 10 minutesకి హార్ట్ బీటింగ్ 140కి వచ్చేసింది. ఇట్ ఇస్ కంటిన్యూస్. డెలివరీ అప్పుడు కూడా మీరు పక్కన ఉండాల్సింది, ఎందుకంటే 3/4 ఓపెన్ అయిపోయింది. సో డెలివరీ టైంలో ఆయన్ని పెట్టుకొని, ఎందుకంటే ఆమె కూడా ఆయన ఉన్నప్పుడు చేయి పట్టుకొని ఉన్నప్పుడే ఆమె రిలాక్స్ అవుతుంది. సో డెలివరీ ఈజీగా అయిపోయింది. తర్వాత ఇంకొక ఇది నాకు తెలిసిన వాళ్ళు చెప్పినారు, వాళ్ళ హస్బెండ్ ఎప్పుడూ విజిల్ చేస్తూ ఉంటారంట. సో డెలివరీ రూమ్కి పోయినప్పుడు వాళ్ళ హస్బెండ్ ఆన్ ద వేలో ఉన్నారు. ఆ డాక్టర్ చెప్పారు హార్ట్ బీటింగ్ తగ్గుతుంది, ఇట్లనే కానీ ఉంటే 1 hourలో సిజేరియన్ చేసేసుకోవాలి అని. బట్ లక్కీగా హస్బెండ్ 1/2 hourలో వచ్చేసారు. ఆయన వచ్చి విజిల్ ఇవ్వగానే బేబీ మూమెంట్ వచ్చేసేది, వాళ్ళ ట్రేస్లో కాసేపులో హార్ట్ బీట్ నార్మల్ వచ్చేసింది. అంటే అలవాటైంది. తను చెప్పడం, మీకు అలవాటైన వాళ్ళు, మీతో పాజిటివ్గా ఉండేవాళ్ళు, అందుకనే చెప్తున్నాం మీరు అట్లాంటి వాళ్ళు సపోర్టివ్గా బర్త్ కంపానియన్గా మీరు పక్కన ఉండడం. అట్లా లేకపోతే మాలో ఎవరైనా ఉన్నవాళ్ళు కూడా వాళ్ళతోనే అటాచ్ అయిపోయింది. ఆ టైంలో వీళ్ళు ఉన్నారు, ఏదో సపోర్ట్ ఇచ్చి మనం తీసుకెళ్ళిపోవడం. మనం రోడ్లో ట్రాఫిక్లో పోతుంటాం, పక్కన ఎవరైనా కూడా తెలీదు, ఎవరు ఉంటే వాళ్ళు వెనకాలనో వాళ్ళ పక్కన నడిచిపోతే మనకు ట్రాఫిక్ గురించిన భయం ఉండదు. అంటే ఇటువంటి పాయింట్ మనం మళ్ళీ గుర్తు తెచ్చుకునేటప్పుడు ఇది, ఎందుకంటే దిస్ ఈజ్ ఎ న్యాచురల్ ఫంక్షన్. ఆ కాలంలో ఏం లేదు, దీని గురించి ఏం తెలియదు, అయినా హోమ్ డెలివరీ ఎంత ఈజీగా చేసుకోగలిగారంటే రిపీటెడ్ టెల్లింగ్, నువ్వు ఇంటి పని చెయ్యి, నువ్వు నీకు అయిపోతుంది అని చెప్పి కండిషన్ చేశారు. డెలివరీ టైంలో పక్కన ధైర్యం చెప్పేవాళ్ళు ఉన్నారు. సో అందువల్ల ఏ మెడిసినే లేకుండా
కేవలం ఎందుకంటే అదే ఇందాక చెప్పినాను చూడండి, నేను అట్మాస్ఫియర్ ఆఫ్ ప్రైవసీ, ఇంటిమసీ అండ్ ఫెమిలియారిటీలో అయిపోతుంది. సో మనకు వీ మస్ట్ బికమ్ ఫెమిలియర్ టు ద పర్సన్, ఫెమిలియర్ టు ద అట్మాస్ఫియర్, ఫెమిలియర్ టు ద వర్డ్స్. సో వీళ్ళు ఉన్నారు, వీళ్ళు చూసుకుంటారు అనే ఫీలింగ్ కానీ వచ్చేస్తే డెలివరీ అనేది ఈజీగా అయిపోతుంది. వీ హ్యావ్ నౌ మనకి బేబీ సేఫ్టీ గురించి, దీని గురించి అన్నీ మనకి మెడిసిన్స్ ఉన్నాయి, డయాగ్నాస్టిక్ ఫెసిలిటీస్ ఉన్నాయి. కాబట్టి డెలివరీ షుడ్ బి ఈజీ అండ్ సేఫ్. కాకపోతే ఏంటంటే ఇది ఫ్యామిలీ ఒప్పుకోదు, సొసైటీ ఒప్పుకోదు. అదే ప్రాబ్లం. నువ్వు వీక్, నువ్వు చేసుకోలేకపోతావు అని తెలియకుండా డౌట్ పెట్టేస్తారు. అందుకే చెప్తున్నా, నువ్వు ఎంత ఉన్నా ఇక్కడ హెల్ప్ తీసుకుంటాం. నువ్వు సొంతంగా నీకు కష్టం కావచ్చు, హెల్ప్ తీసుకోండి, ఈజీ సేఫ్ నార్మల్ డెలివరీ చేసుకోండి. సో అందరూ కూడా టాక్ టు బేబీ చేసుకొని చాలా మంచి బిడ్డని తీసుకురావాలి. నెక్స్ట్ జనరేషన్ షుడ్ బి ఏ వెరీ గుడ్ చిల్డ్రన్, వెరీ గుడ్ సిటిజన్స్ మనం తీసుకోగలుగుతాం. వన్ అదర్ థింగ్, తను లోపల చెక్ చేసుకున్నారు ప్రెగ్నెన్సీ అప్పుడు. తను లోపల దివ్య మేడం చెక్ చేస్తున్నారు, నేను బయట వెయిట్ చేస్తున్నాను. సో శాంత మేడం పైకి వచ్చి చెప్పారు, దివ్య మేడం మాకు మీట్ పెట్టారు, వాళ్ళ చెల్లి చేసుకుంది అని. దానికి ముందు చెకప్కి ముందు తను చెప్పింది, C-section చేసి వెళ్దామా అని అడిగింది. మన పెయిన్ లేదక్క నువ్వు నార్మల్ డెలివరీ చేసుకుంటావా. నేను బయటకు వచ్చాను, అప్పుడు శాంత మేడం అంటే ఐ వాజ్ లైక్ తట్టుకోలేకపోతుందేమో, నాకు ఒక ఇది వచ్చేసింది, తట్టుకోలేకపోతుందేమో తను అనే అనిపించింది నాకు లోపల. అప్పుడు శాంత మేడం పైకి వచ్చారు, వచ్చి చెప్పారు, దివ్య మేడం ఇప్పుడు మీట్ పెట్టింది, సౌమిక చేసుకుంది, వాళ్ళ సిస్టర్గా తప్పకుండా చేసుకుంటుంది, మేమందరం సపోర్ట్ చేస్తాము, తనకు మేము ఉన్నాము అని. నాకు అప్పుడు చాలా కాన్ఫిడెంట్ వచ్చింది. లేదు ఇంకా తను కాన్ఫిడెంట్గా లేకపోయి ఉండొచ్చు, బట్ మేడం వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు, తనకు నార్మల్ చేసేద్దాం అనుకున్నారు. సో అయిపోతుంది, ఇంకా ఈ స్టాఫ్ మేడం అనుకుంటే చేస్తారు అనేది ఒకటి పడిపోయింది మా ఇది. అందుకే అక్క మేడం చెప్పగానే అక్క కాన్ఫిడెంట్ వచ్చేసింది, దివ్య మేడం డెసిషన్ తీసుకుంది అని తెలిసింది, ఇంకా ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ ఇప్పటికీ తనకి బేబీ పుట్టంగానే తనకి జాండీస్ వచ్చింది అనమాట. 19 ఉంది తన జాండీస్ పర్సంటేజ్. సరే ఇంక్యుబేటర్లో పెట్టాలి అని అన్నారు, మేము హాస్పిటల్కి తీసుకెళ్ళాము. డాక్టర్ చెప్పాడు 1 day పెడితే 3 to 4 points తగ్గుతుంది, చూద్దాము, బెటర్గా ఉంటే వీళ్ళు డిశ్చార్జ్, లేదంటే 2 days పెట్టాలి అని అన్నారు. నేను బేబీని తీసుకెళ్ళేటప్పుడు నేను చెప్పాను, తను కూడా లోపల ఉంది, తను ఫుల్ టెన్షన్ అయిపోతుంది, 2 days ఉండాలా, ఎలాగా బేబీ నీ దగ్గర ఫీడింగ్ ఎట్లా అది ఆలోచిస్తాను. నేను బేబీ ఇచ్చేటప్పుడు నేను చెప్పేదానికి, అన్న 1 day మనం రికవర్ అవుతాము, చేసేసుకుంటావు, నువ్వు బాగా స్ట్రాంగ్, నువ్వు మమ్మీ చాలా స్ట్రాంగ్గా చెప్పింది కదా నీకు స్ట్రాంగ్గా ఉండమని, నువ్వు చాలా స్ట్రాంగ్, తొందరగా తగ్గించుకుంటావు నువ్వు, మమ్మీ పాలు ఇస్తుంది, మమ్మీ పాలు తాగు, నువ్వు పాలు ఇచ్చినా కానీ కొంచెం తక్కువ తాగు, మమ్మీ పాలు తాగేసి మమ్మీ పంప్ చేసి ఇస్తుంది నీకు అని చెప్పాను. తను 1 dayలో 10 points తగ్గింది. 10 points 3 milligrams తగ్గుతుందంట. 1 dayలో 90 నుంచి 10కి వచ్చింది. 1 dayలో డిశ్చార్జ్. పీడియాట్రిషియన్ ఏం చెప్పారు? అదే ఇంకా వాళ్ళు కూడా మిరాకిల్ అంటే అంత తగ్గిపోయింది. మాక్సిమం 5 to 6, కానీ 10 points తక్కువ అంటే రియల్లీ మాట విన్నా టాక్ టు బేబీ చేయడం వల్ల. ఓకే, థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ దిస్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఇటువంటిది రేర్, మనం షేర్ చేస్తే తప్పితే వీ విల్ బి ఎన్రిచ్డ్, వీ కెన్ రీఅష్యూర్ అదర్స్. థ్యాంక్ యూ.